ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అతడు తెలిసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి ఈ వాగ్దానం చేయించారండి. వెంటనే చూడండి అక్కడ పది దినము కూడా మనము ఉదయకాల సాయంత్రకాల మధ్యకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, త్యాగం చేస్తున్నాం, మరి ఉపవాస ప్రార్థన చేస్తాం. దేవుని కృప వలన బైబిల్ అయితే పూర్తిగా ఇస్తానండి. ఇంకా బైబిల్ ధ్యానిస్తున్నాము, ఈ విధంగా చేస్తున్నాము. కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే, నా యందు మీరు మీ యందు నా మాట నిలిచి ఉండిన మీకు ఏది ఇష్టమో అడగమంటున్నారు, అప్పుడు మీకు అనుగ్రహిస్తానని అంటున్నారు. దీనికి రిలేటెడ్ వాక్యాలు ఇంకా ఏమున్నాయంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 13, 14 వచనములో చూస్తే, మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినానో నేను చేతును అని అంటున్నారండి. ఇంకా కీర్తనలో మరి 37వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని అంటున్నారండి. ఇంకా మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు చూస్తే, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును మరి నెరవేరును గాక. మా అందిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలను తేక దుష్టుడిని తప్పించము అని చెప్పేసి మనం మరి మన తండ్రిని అడగాలన్నమాట. అప్పుడు మనం ఆయన మీరు అడగకముందు మీ తండ్రికి మరి అన్నీ కూడా అక్కర్లన్నీ కూడా మీకు తెలుసు అని అంటున్నారు. మీ ఏ అక్కర్లు అన్నీ మాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా మరి మత్తయి సువార్త అయిపోయింది కదండి. ఇప్పుడు కొలస్సీ రాసిన పత్రికలో మరి 3వ అధ్యాయము 16, 17 వచనాలు చెప్తే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములలో మరి దేవుని గురించి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నారు. మరి ఈ మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అని చెప్పేసి అంటున్నారండి దేవుడు. ఇంకా 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 14, 15 వచనం చూస్తే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది నేను ఆయన మన మనవి ఆలకించినది అని అంటున్నారండి. ఇంక దేవుడు ఇంకేమన్నారు, మనం ఏమి అడిగినాను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిని ఎడల మరి మనం ఆయనను వేడుకొని అవన్నీ కూడా మనకు కలిగినవని ఎరుగుదము అని చెప్పేసి అంటున్నారండి దేవుడు. ఎంత మంచి గొప్పది, అంత మంచి గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవునికి మనం మరి కృతజ్ఞతలు చెల్లించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఏదడిగినా కానీ మనం ఆయన మన మీద నిలిచిన ప్రకారము మనం ఏదడినా కానీ ఆయన మనకి ఇస్తానని దేవుడు మరి ఏదైనా మాట్లాడుతున్నారండి. ఇంకా నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండాలని అని అడుగుతున్నారన్నమాట. అప్పుడు నేను ఏదైనా మీకు ఇస్తానని అంటున్నారు. నేను మీతో చెప్పిన మాటలన్నిటిని మీ కూడా మీరు ఇప్పుడు పవిత్రులై అన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును అంటున్నారు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంత తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరని అంటున్నారు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అంటున్నారు. ఎవడైనా నా యందు నిలిచి ఉన్న నేను వారిని మరి నా యందు నేను నిలిచి ఉంటాను అంటున్నారు. అప్పుడు వారు బహుగా అభివృద్ధిగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరని దేవుడు ఏదైనా మాట్లాడారండి. ఆయన నిజమైన ద్రాక్షవల్లి అనమాట. మన తండ్రి వ్యవసాయకుడు అనమాట. మనలో ఆయన మనలో ఉన్నాడనమాట. మనతో కాపురం చేసే దేవుడు మన దేవుడు అనమాట. మన అక్కర్ల అవసరాన్ని తీర్చే దేవుడు మన దేవుడు. మన దేవుడిని వేడుకుంటే ఏదైనా సమస్యను సమకూరుస్తాడు.
జరుగుతుందని చెప్పేసి ఏదైనా మాట్లాడండి. ఇదే మా విధానం అందరూ చెప్తున్నారని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరస్వతి మధురకరమైన మనకి ఎలా స్థుతి స్తోత్రం తండ్రి. అది ప్రపంచంలో ప్రతి ఒక్కరిని పేరు పేరు నేను తీసుకుని ఆయన ప్రతి అవసరం తగ్గింది నాకు తెచ్చిన కోరికలు తెచ్చిన బిడ్డలు మంచి జరిగిపోయింది. దయశైలి దేవుని ఉద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆదిపిస్తున్న వరకు ఆదాయ సాయం తెచ్చండి. ఆరోగ్యం స్వస్థపరచండి. వేదన దొక్కన వచ్చిన పోయిన వారు లేకపోతే రక్షణ తెచ్చండి. మిత్రులు రాని ఎవరిని బలపరచండి. మిత్రులు రాని మీరు ఇచ్చిన మీద సత్పండి చెప్పని ఎత్తపడుగా భాగ్యం తెచ్చండి. మా ప్రవేశం నేర్చుకుని పరిస్థితి నామన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తామని ఉందండి. మీ అందిన ప్రార్థనలు మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకున్నాం అండి. ప్రభుత్వాలు మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.